రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చందు అగ్రి క్లినిక్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం మహాదేవపురం గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం వచ్చేసి ఓ రైతు మన దగ్గరకు మొగ్గ అనేది స్టార్ట్ అయ్యింది, ఏం వదులుకుంటే బాగుంటుంది, అదేవిధంగా మొక్కలు కూడా పూర్తిగా ఎర్రడాలుగా ఉన్నాయి, మొక్క గ్రోత్ కానీ అదేవిధంగా మట్టలు అనేది పూర్తిగా వీక్ స్టేజ్కి ఉన్నాయనేసి అయితే మన దృష్టికి తీసుకురావడం అయితే జరిగింది. మనం విడతల వారీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ స్టేజ్ వైజ్గా వదిలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇక్కడ బోరాన్ కంటెంట్తో మైక్రోన్యూట్రియన్స్ కలిగినటువంటివన్నీ వదిలించడం జరిగింది. అందులో ఏ స్టేజ్లో ఏ విధంగా వదిలించాము ఏంటి అనేది ఒక వీడియో ద్వారా మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొదటిగా వచ్చేసి నైట్రోగెన్, ఇక్కడ ఉన్నటువంటిది నైట్రోగెన్ ఇందులో ఉన్న వచ్చేసి నైట్రోజను, మెగ్నీషియము, కాల్షియం కలిగినటువంటిది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మొక్క ఎదుగుదల లేదా అదేవిధంగా మట్ట నలుపుదనం కానీ మొక్క పూర్తిగా ఎర్రడాలుగా ఉందనేసి అయితే చెప్పినందువలన మనం ఈ యొక్క నైట్రోగెన్ అనేటువంటి ఎకరాకు లీటర్ చొప్పున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్ కలిగినటువంటి ఆన్జిమ్ కూడా 2 ఎకరాలకు కలిపి 5 లీటర్లు ఇవ్వడం అయితే చేసాం మనం. ఇందులో ఉన్నటువంటి మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసి జింక్, ఐరన్, ఫెర్రస్, బోరాన్ వంటివి కలిగినటువంటిది. ఇది ఇచ్చిన అనంతరం దీంతో పాటుగా మనం ఎన్పికే కలిగినటువంటి 05234 అనేటువంటిది అయితే ఈ యొక్క 05234 చూడొచ్చు. ఇక్కడ గ్రేడ్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. 05234 అంటే భాస్వరం 52%, పొటాషియం 34% కలిగినటువంటిది. దీన్ని ఎందుకు ఇచ్చామంటే మనం స్టెమ్ డెవలప్మెంట్ కావడాలి, అదేవిధంగా మొగ్గ వెళ్తున్న టైంలో ఇంకా కొన్ని అప్స్ అండ్ డౌన్ స్టెమ్స్ ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనం మొదటి దఫాగా ఫస్ట్ నైట్రోగెన్, అదేవిధంగా తర్వాత ఆన్జిమ్, తర్వాత 05234 అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది. మరలా ఒక 10-15 రోజులు గ్యాప్ తీసుకున్న అనంతరం అంటే ఈరోజు డేట్ వచ్చేసి 26/6/2026 సంవత్సరం రోజున, అంతే గత కొద్దిసేపటి కిందటే మనం వదిలించడం జరిగింది. అవి కూడా ఏంటనేది కూడా ఈ యొక్క వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. G2 అదేవిధంగా బోరాన్ ఎకరాకు కేజీ చొప్పున ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు బోరాన్, అదేవిధంగా G2 అనేది కూడా మనకు అందులో ఉన్నటువంటిది ఏంటంటే అమినో యాసిడ్స్, ఆర్గానిక్ కార్బనం ఉండటం వలన మొక్క గర్భం మంచిగా సాగడానికి, గర్భం బాగా పెరగడానికి, పిందెజాడు అదేవిధంగా హస్తం గ్యాపు మంచిగా ఎంతైతే హస్తం గ్యాప్ ఏర్పడుతుందో అదేవిధంగానే మనకు గెల ఉంటుందని అయితే తెలియజేయడం జరుగుతుంది. గత కొద్దిసేపటి కిందటే ఒక రైతుతో మనం వదిలించడం అయితే జరిగింది. అదేవిధంగా బోరాన్ ఎందుకంటే మనం బోరాన్ ఎకరా కేజీ చొప్పున ఎందుకు ఇస్తామంటే గెల బాగా జాడు రావడం, లేదంటే మొగ్గ ఏదైనా స్ట్రక్ అయిపోయినా ఎండలకు బాగా మొక్క అనేది నలిగిపోయి మొగ్గ అనేది లోపలనే స్ట్రక్ అయిపోయింది. ఇలాంటి వేడి పుట్టించి మొగ్గను బాగా ఫ్రీగా రావడానికి అయితే జరుగుతుంది. ఎంత ఎకరాకు కేజీ చొప్పున ఇవ్వడం చేసుకోవాలి మనం ఎవరైనా కానీ. అనంతరం మరలా 13-40-13 అనే ఫర్టిలైజర్ కూడా మనం ప్రస్తుతం రికమెండ్ చేసాము, తర్వాత వదులుతాడు కూడా. దీంతో పాటుగా యాంపిక్ అనేటువంటి మైక్రో న్యూట్రియన్స్ మంచిగా గెల వెళ్తున్నటువంటిది, మంచి షైనింగ్ ఉండడానికి అంటే తెలపర కాయ ఉండడానికి కూడా ఇంకో క్యాన్ అయితే రికమెండ్ చేసాం. అది ఇంకా వదలలేదు, ప్రస్తుతం రైతు దగ్గరే ఉన్నది. అది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఒకదాని ఎన్నికలో మరలా చెప్తున్నా అండి, మొక్క ఏదైనా బాగా వీక్ స్టేజ్లో ఉంది, ఎర్రడాలుగా అంటే నలుపుదనం లేదు పూర్తిగా అనుకున్నప్పుడు అయితే నైట్రోగెన్, అదేవిధంగా ఆన్జిమ్, దాంతోపాటుగా మనం ఫర్టిలైజర్ అనేటువంటిది 05234 అని చెప్పాం కదా. మనకు మొక్క స్టేజ్ని బట్టి అందులో గ్రేడ్ అనేది మారుతుంది. అంటే 319 నుంచి మొదలు అనుకొని 0050 వరకు మధ్యలో చాలా స్పెషల్ గ్రేడ్స్ కూడా ఉన్నాయి. వాటిలో చాలా ఉన్నాయి. మీరు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కూడా అదేవిధంగా చివరగా మీకు G2 బోరాన్ ఏంటంటే ఒక్కసారిగా మనం కలిపి వదిలించడం. దీనికంటే ముందు వీడియో మనం ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసాం. దీనివల్ల చెప్పాను కదా, రెండు ఒకసారి కలిపి వదలడం వల్ల మొగ్గ బాగా ఫ్రీగా రావడానికి బోరాన్ ఉపయోగపడుతుంది. అదే వేడి పుట్టించి మొగ్గ అనేది బయటికి రప్పిస్తుంది. అదేవిధంగా ఇది G2 అనేసి మీకు హస్తానికి హస్తం బాగా గెల అనేది బాగా జంపు కొట్టడానికి అయితే మనం G2 అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి అమినో యాసిడ్స్, ఆర్గానిక్ కార్బన్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి
మిగతా రైతులు ఇంకా ఎవరైనా ఏదైనా చేసుకోవాలి అంటే మన స్టేజ్ల వైరుగా ఏమి ఇక్కడ ఎలా చేసుకోవాలనేది మన ప్రతిదీ అయితే రైతుకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా తెలుసుకోవాలని అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే ఇవి మేము చేసుకోవాలి మా పంట ఈ విధంగా ఉంది అనుకున్నటువంటి వారు మీరు నన్ను డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వలేకపోయినా ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా ద్వారా మన వాట్సాప్లో ఇటువంటి దానిలలో మనకు ఫోటో పంపించో ఒక వీడియో పంపించో దాని ద్వారా ఏదైనా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫోటోనో వీడియో పంపించి మీ యొక్క సమస్యను క్లియర్ చేసుకోగలనైతే ఆశిస్తున్నాను. ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ కావాలన్నా లేదంటే మేము చేసుకోవాలి అనుకున్నట్లయితే కూడా ఇంకా ఏదైనా సలహాల మేరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోగలనైతే ఆశిస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.